ఆంధ్రప్రదేశ్ సర్కార్ అలర్ట్ అయ్యింది. 22 జిల్లాలలో స్కూల్స్కి సెలవులను కూడా ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడుతున్నటువంటి మొంతా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పుడు వణికిస్తుంది. ఇది మరింత బలపడి మరికొన్ని గంటలలో తీవ్ర తుఫానుగా మారేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో హై అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాలలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని కూడా సీఎం చంద్రబాబు ఆదేశించారు. తుఫాను ప్రభావం దృష్ట్యా విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని సుమారు 22 జిల్లాలలోని స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. ఉమ్మడి కర్నూలుతో పాటు అనంతపురం జిల్లాలలో మాత్రం సెలవులు ప్రకటించలేదు. మిగతా జిల్లాలలో స్కూల్స్కి హాలిడేస్ ప్రకటించారు. కాకినాడ జిల్లా పైన తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్నందున 5 రోజుల పాటు అక్కడ సెలవులను ప్రకటించారు. సోమవారం నుంచి అక్టోబర్ 30వ తేదీ వరకు కూడా స్కూల్స్కి అక్కడ సెలవు ప్రకటించారు. కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, అనకాపల్లి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఇతర జిల్లాలలో 3 రోజులు సెలవులు ప్రకటించారు. అలాగే అక్టోబర్ 27, 28, 29 తేదీలలో విద్యాసంస్థలు మూసివేయనున్నారు. తుఫాన్ తక్కువ ఉండేటువంటి జిల్లాలలో 2 రోజులు మాత్రమే సెలవులు ఇచ్చారు. విశాఖపట్నంలో నేడు, రేపు స్కూళ్లు మూసివేయనున్నారు. ఇక తుఫాను ప్రభావం తర్వాత పరిస్థితిని బట్టి ఆ స్కూళ్లను హాలిడేస్ పొడిగించడమో లేదా తగ్గించడమైన దానికి సంబంధించిన డిసిజన్ తీసుకోనున్నారు. ఏదేమైనా కూడా ఆంధ్రప్రదేశ్లో వస్తున్నటువంటి తాజా మొంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ అలర్ట్ చేస్తుంది.